అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తో మాట్లాడుతూ తాను ఇండియాలో ప్లాంట్లు పెట్టొద్దన్నాడు. భారతదేశం తమను తాము చూసుకోగలదన్నాడు. దోహాలో జరిగిన ఒక వ్యాపార కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు టిమ్ కుక్ తో తనకు చిన్న సమస్య ఉందన్నాడు. మిమ్మల్ని బాగా చూసుకుంటాను, తనను నమ్మాలని టిమ్ కుక్ ను ట్రంప్ కోరాడు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు మంచి మిత్రుడు అంటూనే ట్రంప్ భారతదేశం పైన ఉన్నటువంటి కుటిల బుద్ధిని, కపట ప్రేమను చూపిస్తున్నారు. మొత్తం కూడా చూసినట్టయితే భారతదేశం పైన ఏదో మీదికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాకు మంచి దోస్తు, భారతదేశం అభివృద్ధి చెందుతుంది, భారతదేశం ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నానని చెప్తూనే మొత్తం చూసినట్టయితే ఇదంతా కపట ప్రేమ, కుటిల బుద్ధిలాగా ట్రంప్ది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే యాపిల్ కంపెనీస్ ఇక్కడ పెట్టాలని యాపిల్ సిఇఓ టీమ్ కుక్ ఇక్కడ భారతదేశంలో పెడితే బాగుంటుందనే ఆలోచన చేస్తే అతని ఆలోచనను కూడా రానివ్వకుండా అతనికి అసలు భారతదేశానికే వెళ్ళొద్దు, భారతదేశంలో ప్లాంట్లు ఏర్పాటు చేయొద్దు, అమెరికాలోనే పెట్టాలి, భారతదేశం సుంకం ఎక్కువ విధిస్తుంది, భారతదేశంలో ప్లాంట్లు పెడితే అక్కడ అమ్మకాలు కష్టంగా ఉంటాయనేది కూడా అతనికి హెచ్చరికల్లాగానే అతనికి ఆదేశాలు కూడా ఇచ్చారు. అంటే ట్రంప్ కుటిల బుద్ధి ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. మీదికి ఒకలాగా లోపల ఒకలాగా ట్రంప్ ఉన్నాడు. ట్రంప్ను కూడా ఎప్పుడు నమ్మద్దు అనేది కూడా భారతదేశ ప్రజలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అమెరికా దేశాన్ని కూడా ఎక్కువగా నమ్మద్దు, అమెరికా ఎప్పుడు కుటిల బుద్ధిని ప్రదర్శిస్తుంది అనేది కూడా భారతీయులు పలు సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే యాపిల్ కంపెనీస్ ఇక్కడ పెట్టాలని అతను తాపత్రయపడుతున్నాడు. సిఇఓ టీమ్ కుక్ ఇక్కడికి వస్తే భారతదేశంలో బాగుంటుంది, బిజినెస్ బాగవుతుందని అతను అనుకుంటే అతనికి వ్యతిరేకంగా అక్కడ మీరు భారతదేశానికి వెళ్ళొద్దు, అక్కడ ప్లాంట్లు పెట్టద్దు, అక్కడ సుంకాలు ఎక్కువ విధిస్తున్నారు, అక్కడ అమ్ముడు పోవు, అక్కడ బిజినెస్ చేసుడు కష్టం అవుతుంది, భారతదేశం సంగతి భారతదేశం చూసుకుంటుంది, మీరెందుకు పోతున్నారు, మీరు అక్కడికి పోవద్దు అనేది కూడా ఏకంగా యాపిల్ సిఇఓకు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అమెరికా అధ్యక్షుడై ఉండి ఇక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడ పెట్టద్దు అంటే ఈ దేశం మీద ఎంత భారతదేశముకు పోతే భారతదేశము బిజినెస్ లో నెంబర్ 1 అయితే, భారతదేశము ఆర్థిక వ్యవస్థ పెరిగితే ఆయనకి ఏమి ఇబ్బంది వచ్చి పడ్డది? మోడీ ఈ మంచి మిత్రుడని చెప్తున్నటువంటి ట్రంప్ ఇక్కడ భారతదేశానికి పెట్టుబడులు పెట్టద్దు, ఇక్కడ కంపెనీలు పెట్టద్దు అంటే ఆయన మోడీకి మంచి దోస్తా, మోడీ మంచితనం కోరుకుంటున్నా, మోడీ చెడ్డతనం కోరుకుంటున్నా, భారతదేశం ఎదుగుదల కోరుకుంటున్నా, భారతదేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా, లేకపోతే భారతదేశం అనేది నష్టపోవాలి, అక్కడ అభివృద్ధి కావద్దు, వృద్ధి రేటు పెరగద్దని కోరుకుంటున్నారా అనేది కూడా ఇక్కడ ప్రజలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి, ప్రజలు ఈ యొక్క క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అమెరికా అధ్యక్షుడు భారతదేశం మీద కుళ్ళు, కుట్ర, కుతంత్రాలతోనే ఇదంతా చేస్తున్నాడు, ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అనేది కూడా ఇక్కడ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలి, యాపిల్ వ్యవస్థని ఏర్పాటు చేయాలి, ఇక్కడ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి, ఇక్కడ బిజినెస్ మంచిగా అవుతుందని అక్కడ సిఇఓ అనుకుంటే అసలు మీరు అక్కడికి వెళ్ళొద్దని అతన్ని ఆదేశించడము, అక్కడికి పోవద్దు, అక్కడ సుంకాలు ఎక్కువ పెంచుతుంది, అక్కడ సుంకాలు ఎక్కువ పెంచడం వల్ల బిజినెస్ కాదు, భారతదేశంలో బిజినెస్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది అనేది కూడా సన్నాయి నొక్కులు నొక్కుతూ అతన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఇప్పటికే భారతదేశంలో యాపిల్ కంపెనీస్ 2 ఉన్నాయి. ఒకటి కర్ణాటకలో ఉంది, ఒకటి తమిళనాడులో ఉంది. ఆ బిజినెస్ కూడా బ్రహ్మాండంగా చేస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఆర్థిక సంవత్సరం 60% వృద్ధి రేటు సాధించింది. ఇంకా భారతదేశంలో కంపెనీస్ ఏర్పాటు చేస్తే ఇంకా వృద్ధి రేటు బాగా పెరుగుతుందని యాపిల్ సిఇఓ అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ పెట్టద్దు, ఇక్కడికి పోవద్దు, ఆ భారతదేశం సంగతి భారతదేశం చూసుకుంటుంది, భారతదేశం ఆలోచన ఆ దేశమే చూసుకుంటుంది, మనం అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ పెట్టుబడులు పెట్టొద్దని ఆయన ఆదేశిస్తున్నాడు. అయితే పక్కనున్నటువంటి చైనాలో కూడా యాపిల్ కంపెనీస్ పెట్టారు. చైనాలో పెట్టినప్పుడు అబ్జెక్షన్ చెప్పినటువంటి ట్రంప్ ఇప్పుడు నాకు మోడీ మంచి మిత్రుడు అంటూ, భారతదేశం వృద్ధి చెందుతుందంటూ, భారతదేశం అభివృద్ధి చెందాలని కాంక్షిస్తున్నటువంటి ట్రంప్ మీదికొకలాగా బయటకొకలాగా, మీదికినేమో భారతదేశం బాగా గొప్ప దేశం, మంచి దేశం, మోడీ నాకు మంచి దోస్తు అని చెప్తున్నటువంటి ట్రంప్
ఇప్పుడేమో ఇక్కడికి రావద్దు, పెట్టుబడులు పెట్టద్దు, ఇక్కడ యాపిల్ కంపెనీస్ తెరవద్దు, ఇంకా కొత్తవి ఓపెన్ చేయొద్దు అనేది కూడా అక్కడ సీఈఓకు టీమ్ కుక్ ఆదేశిస్తే ఎలాంటి సంకేతాలు పోతాయో ఒకసారి ఆలోచన చేయాలనేది కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే అమెరికాతో తస్మా జాగ్రత్త, ఎంత ఉండాలో అంతే ఉండాలి. ట్రంప్ పెద్ద భారతదేశానికి మేలు కోరే వ్యక్తి కూడా కాదు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొత్తానికి అయితే మరోసారి ట్రంప్ తన కుటిల బుద్ధిని, తన కపట ప్రేమను ఈ యొక్క స్టేట్మెంట్ ద్వారా బయటపడింది. ఎందుకంటే సీఈఓ ఇక్కడ కంపెనీలు పెడదామని యాపిల్ సీఈఓ టీమ్ కుక్ ఇంట్రెస్ట్గా ఉంటే అతని ఇంట్రెస్ట్ కాదని, అసలు మీరు అతని ఆలోచనకు వ్యతిరేకంగా అతన్ని బలవంతంగా అసలు ఇక్కడికి రావద్దు అనేది కూడా అతన్ని అసలు అమెరికాలో కంపెనీలు పెట్టండి, అమెరికా దేశం ఏమైపోవాలి, అమెరికాలో ఉత్పత్తి పెంచండి, అమెరికా అన్ని సహకారం అందిస్తుంది, మీరు భారతదేశానికి ఎందుకు పోతారు, భారతదేశానికి పోవద్దు అనేది కూడా అతన్ని నిర్బంధించడము, నిర్బంధాలు పెట్టడము, అతన్ని ఇక్కడికి వెళ్ళొద్దని హెచ్చరించడం అనేది కూడా ట్రంప్ కుటిల బుద్ధికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. దీపిక. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.